హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను రిజల్ట్స్ వచ్చిన రోజు చెప్పాను కదండి. సో మనకి మొన్న కూడా చెప్పాను, స్కోర్స్ కార్డ్ చూపించిన రోజు కూడా చెప్పాను. సో మనకి రిజల్ట్స్ ఇచ్చేసాడంటే కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందండి, చాలా తొందరలో నేను చెప్పాను కదా. సో అలాగే షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అయిందండి. అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నో అనేది విషయం అయితే చెప్పారు. సో ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. సో ఏ నోటిఫికేషన్ అనుకుంటున్నారు? మనకందరికీ ఫేవరెట్ అయిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ 2025 అండి. సో అంటే మనం లాస్ట్ టైం రాసింది 2024 నోటిఫికేషన్. సో ఇదైతే 25 నోటిఫికేషన్. అసలు ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో టోటల్ వేకెన్సీస్ ఎన్ని, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఇస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఓకేనా. సో ఇక మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 నోటిఫికేషన్ ఇది. సో న్యూ నోటిఫికేషన్ అండి. మనం అంటే ఒక 4 to 5 days బ్యాక్ ఇచ్చిన రిజల్ట్స్ మనకి 2024 నోటిఫికేషన్. సో ఇది కొత్త నోటిఫికేషన్, న్యూ నోటిఫికేషన్ 2025. ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే ఫుల్ నోటిఫికేషన్ కాదండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పడానికి రిలీజ్ చేసిన నోటిఫికేషన్. సో తొందరలోనే మనకు ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చేసి అప్లై చేసుకోండి అని చెప్పేస్తారు. సో అసలు ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మనం అప్లై చేయొచ్చా లేదన్నది చూద్దాం. సో 23rd 9 2025 అంటే 23 సెప్టెంబర్ 2025. సో ఈరోజే రిలీజ్ అయింది. సో నోటిఫికేషన్ అనకూడదులేండి, అంటే షార్ట్ నోటీస్ లాగా. సో ఈరోజే రిలీజ్ చేశారు. టోటల్ వేకెన్సీస్ ఏంటంటే 8,875. ఓకే, 8,875. సో లాస్ట్ టైం దాంతో పోల్చుకుంటే తక్కువేనండి. ఎందుకంటే ఈ 8,875లో మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంది అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. సో రెండు ఉన్నాయండి. గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్ ఉన్నాయి. సో లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ లెవెల్కే 8,000 ఉంది, 8,000 చేంజ్ ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే ఇయర్లీ మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి తగ్గాయి. సో చూసుకోండి, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 8,875. సో ఇందులో గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్ వచ్చేసి 5,817. ఓకే, 5,817 అనేది గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఆ గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకి ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో మన హైయెస్ట్ పోస్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ అండి. అంటే మామూలుగా ఎన్టీపీసీలో హైయెస్ట్ పోస్ట్ వచ్చేసి శాలరీ పరంగా కానీ ఏ పరంగా అయినా సరే హైయెస్ట్ పోస్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టర్. 615 వేకెన్సీస్ ఉన్నాయి, 615. ఓకే, 615 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్. నాకు తెలిసి ఈ నోటిఫికేషన్లో ఎక్కువగా ఉన్నది ఈ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండి. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్కి 3,423 వేకెన్సీస్ ఉన్నాయి. 3,423 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి గూడ్స్ ట్రైన్ మేనేజర్. సో ఎవరైనా అప్లై చేసుకోవాలి అంటే లాస్ట్ టైం అప్లై చేసి CBT 1 క్వాలిఫై అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈసారి కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఎక్కువ వేకెన్సీసే ఉన్నాయి, ఓకేనా. సో ఓవరాల్గా ఈ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయండి ఈసారి నోటిఫికేషన్లో అయితే. ఓకే, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్ట్కి 59 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి, 59 వేకెన్సీస్. సో ఇవి కొంచెం తక్కువ ఉన్నాయి, కొంచెం కాదులేండి చాలా తక్కువ ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే ఇది ఓవరాల్ ఇండియా కదా, మనకి సౌత్ జోనల్కి ఎన్ని వస్తాయి, సికింద్రాబాద్ జోన్కి ఎన్ని వస్తాయి, అలా డివైడ్ అయ్యి మళ్ళీ ఎన్నెన్ని వస్తాయో చూసుకోవాలి మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. సో దాన్ని బట్టి అయితే తక్కువ వేకెన్సీస్ అనే చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ 161 వేకెన్సీస్ ఉన్నాయండి, 161 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జేఏ 921 వేకెన్సీస్ ఉన్నాయి, 921 వేకెన్సీస్ ఉన్నాయి, 921. ఇంకోటి వచ్చేసి సీనియర్ క్లర్క్ టైపిస్ట్ 638 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఓవరాల్గా 5,800
5,817 వేకెన్సీస్, అంటే 5,817 వేకెన్సీస్ అనేవి మనకి ఓవరాల్గా ఉన్నాయి. సో ఇందులో ఎక్కువగా ఉన్నది అయితే గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండి. ఆ తర్వాత జేఏకి ఎక్కువ ఉన్నాయి. తర్వాత వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. నెక్స్ట్ వచ్చి స్టేషన్ మాస్టర్కి అండి. లాస్ట్ అయితే ట్రాఫిక్ అసిస్టెంట్కి 59 వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పచ్చు. సో ఇదైతే మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చెప్పాను, అండ్ ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా చెప్పేశాను. సో ఇప్పుడైతే మనం అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి వెళ్ళిపోదాం. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్ వచ్చేసి 3,058 వేకెన్సీస్ ఉన్నాయి. 58 వేకెన్సీస్ ఉన్నాయి. 3,058 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో లాస్ట్ టైంతో పోల్చుకుంటే తక్కువనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కూడా లాస్ట్ టైంతో పోల్చుకుంటే తక్కువనే చెప్పొచ్చు అండి. లాస్ట్ టైం 11,000 చేంజ్ ఉన్నాయి. సో ఈసారి మొత్తం కలిపి కూడా 8,875 అంటే తగ్గాయనే చెప్పచ్చు. దట్టు మనకి ఇయర్లీ నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి ఇంక ఇలాగే రావచ్చు మేబీ వేకెన్సీస్ అనేవి. సో కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఇందులో ఏ వేకెన్సీస్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. సో ట్రైన్ క్లర్క్కి 77 వేకెన్సీస్, కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్కి 2,424, ఓకే, 2,424 వేకెన్సీస్. సో ఈ నోటిఫికేషన్లో అంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయండి. 2,424 వేకెన్సీస్. అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 394, ఓకే, 394 వేకెన్సీస్. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 163, 163 వేకెన్సీస్. సో ఈ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా చూసుకున్నా కూడా మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి 2,424 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇదే ఎక్కువ ఉన్నాయండి. ట్రైన్ క్లర్క్కి అయితే 77, సో ఇది తక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే 3,058 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకైతే న్యూ నోటిఫికేషన్ వచ్చేసింది. మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టోటల్ ఎన్నో చెప్పాను, పర్ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెప్పాను. ఓకే, సో క్వాలిఫికేషన్ ఇవన్నీ నార్మల్గా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకైతే ఆల్రెడీ ఐడియా ఉంటుందండి. సో ఎవరికైనా ఐడియా లేకపోతే మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు అనేది ఏమన్నా చేంజ్ చేశారా, క్వాలిఫికేషన్ ప్రీవియస్ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్సే ఉన్నాయి అనేది మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా క్లియర్ కట్గా తెలుస్తుంది. సో మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్లో ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటో ఎడ్యుకేషన్ పరంగా మ్యాక్సిమం అవే ఉండొచ్చు. వీటికైతే ఎనీ డిగ్రీ ఉంటుందండి. సో దీనికైతే ఇంటర్ 10+2 ఉంటుంది. దీనికైతే డిగ్రీ ఉండాలండి. గ్రాడ్యుయేట్ లెవెల్ ఇక్కడ పేర్లోనే ఉంది కదా, గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. సో మనకి ఇది అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఎవరికైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి అయితే యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఇంకా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నోటిఫికేషన్ అనేది. ఓకే, ఇప్పుడు ఈ షార్ట్ నోటీస్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో మీకు అనేది ఇది షార్ట్ నోటీస్ అనేది అక్కడ పోస్ట్ చేస్తాను. ఓకే, సో నోటీస్ అయితే వచ్చేసిందండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో మొన్న రిజల్ట్స్ వచ్చాయి కదా, సో దాని గురించి అందరికి రిజల్ట్స్ వచ్చాయి, స్కోర్ కార్డ్స్ వచ్చాయి. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి చాలా తక్కువ టైమే ఉంది. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో సో మన కోసం న్యూ నోటిఫికేషన్ వచ్చేసిందండి. సో ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ చేయండి. మీ సజెషన్స్ అనేవి కంపల్సరీ తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మీకు పెడుతూనే ఉంటాను. సో ఈ యొక్క నోటిఫికేషనే కదండి, ఇంకా నోటిఫికేషన్స్ వచ్చినా మీకు అనేది నేను పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.